నేను చెప్పేది నిజమే కూన. గత్తర గత్తర కాదు, బిత్తర బిత్తర కాదు. వికాస్ అమృత రేణుకల జీవితాల్లో సుడిగుండాలి. అమృత జీవితంలో సునామీ బీభత్సం. కుర్రో కుర్రు. ఏం జరుగుంటుంది? ఏదో జరిగే ఉంటుంది. కుర్రో కుర్రు. తెల్లారితే అమృత జీవితంలో అల్లకల్లోలం జరగబోతుంది. ఆమె జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? సుబ్బలక్ష్మి, ఏమైంది పద్మ? ఈ ఇంట్లో ఎడారి వంటలో మీ చెల్లెలు ఉందిగా, డాష్ ఇచ్చింది డామ్ అని ఎగిరి సోఫాలో పడ్డాను. అమ్మ సుబ్బలక్ష్మి, డైనోసర్ల అంత పెద్ద పెద్ద అంగలు వేసు రావడానికి ఇది జురాసిక్ పార్క్ కాదు తల్లి, ఇల్లు. అమ్మ సుబ్బు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, కాలేజ్కి వెళ్తున్నాను. సుబ్బు, ఏమైందమ్మా నీకు? మీరు ఆగండి. ఏమే, లిప్స్టిక్ ఎక్కడ పూసుకుంటారే? పెదాలకి. మరి కాటుకి ఎక్కడ పెట్టుకుంటారు? కళ్ళకి. నువ్వెక్కడ పెట్టుకున్నావు? కరెక్ట్గానే పెట్టుకున్నాను. కర్మ కర్మ, పెదాలు కాటుక, కళ్ళకు లిప్స్టిక్ పెట్టుకున్నావే. అవునా? ఏంటమ్మా ఈ వెరితనం? లిప్స్టిక్ కళ్ళకు పూసుకోవటం ఏంటి, కాటుకు పెదాలకు పూసుకోవటం ఏంటి? ఏదో టెన్షన్లో పెట్టుకున్నానన్నయ్య. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, అసలు విషయం వేరే ఉంది. సరే, నేను కాలేజ్కి వెళ్తాను. సుబ్బు ఆగు. మళ్ళీ ఏంటో దినా? చెప్పాను కదా నేను కాలేజ్కి వెళ్తున్నానని. ఈరోజు ఆదివారం తల్లి. అవునా? సరే, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ విషయం కాదు, అసలు విషయం వేరే ఉంది. నేను బయటకు వెళ్తాను. సుబ్బు ఆగమ్మా. కాలేజీకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయటికి వెళ్దాం అనుకుంటున్నావా? అంత టెన్షన్ ఏంటి? ఎందుకా కంగారు? ఎందుకో నాకు అర్థమైంది. కంగారుగా వెళ్ళేది కాలేజీకి కాదు, ఆ కోయిదర్ దగ్గరికే. చిచి, ఆ కోయిదరు దగ్గరికి కాదు దినా, అమృత దగ్గరికి. అది అసలు విషయం. నిన్న కోయిదర్ ఇంటి దగ్గరకు వచ్చి తెల్లవారితే అమృత అనే అమ్మాయి జీవితంలో ప్రళయం సునామీ వస్తుందని చెప్పాడు కదా. మనం కూడా గేట్ దగ్గర నుండి విన్నాం కదండి. ఇప్పుడు ఆ విషయం ఏమైందో అని దీని టెన్షన్. అంతే కదమ్మా సుబ్బలక్ష్మి? నన్ను నా టెన్షన్ని బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ దినా. ఇదండి మీ చెల్లెలి వరుస. ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. సుబ్బు, నువ్వు చేసే పనులు నాకేం అర్థం కావట్లేదు. నీ గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. రోజు రోజుకి నీ ప్రవర్తన పిచ్చి పట్టినట్టుగా ఉంది. అన్నయ్య, నాకేం కాలేదు. ఈ టెన్షన్ వెనుక ఒక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు నేను మీకు చెప్పలేను. ఏంటమ్మా నువ్వు చెప్పే కథలు? అసలేంటి నీ సంగతి? ఆ కోయిగారితో మాట్లాడి టెన్షన్గా ఉంది, కాలేజీకి వెళ్ళలేనని ఇంట్లోకి వెళ్ళావు. ఈ రోజు ఏదో జరిగి ఉంటుందని టెన్షన్తో బయటికి వెళ్తున్నావు. అసలు పక్క వాళ్ళ విషయాల్లో నీకెందుకంత ఇంట్రెస్ట్? అన్నయ్య, ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి. లేదమ్మా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్య ప్లీజ్, కోయిదరు ఏదైనా చెప్తే అది జరుగుతుంది. అందుకే ఈ ఒక్కరోజు బయటికి వెళ్ళి అమృతకి ఏమైందో కనుక్కొని వచ్చేస్తాను. అదేం కుదరదు, ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళు. అన్నయ్య, అమృతకి ఏమైందో నన్ను టెన్షన్గా ఉంది. క్లియర్గా కనుక్కొని వస్తాను. ఈరోజు ఎలాగైనా అమృతని కలవాల్సిందే. అసలు కదా ఇప్పుడే ముదిరి పాకాన పడింది. కథ ముదరడం కాదే, నీకు పిచ్చి ముదిరింది. ఇంకా ఏంటండి చూస్తారు? 4 పీకి రూమ్ లో పడేయండి. పద్మా నువ్వు ఆగు. చూడమ్మా, ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. అయ్యో, నాకేం కాలేదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఆ సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ చాలా కష్టంగా దొరికింది. సాయంత్రం నేను తీసుకెళ్తాను, లోపలికి వెళ్ళు. అన్నయ్య, అమృతకి ఏమైందో ఏమో. సుబ్బు,
సుబ్బలక్ష్మి గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే దీన్ని పెళ్ళెలా అవుతుందండి? అసలు ఎవరు చేసుకుంటారు? ఏంటో నాకే మనసింత బాధగా ఉంటే అన్నయ్యగా మీరెంత బాధపడుతున్నారో ఏమో. తాతయ్య నన్ను ఎన్ని అవమానాలు చేశాడు, అన్నిటినీ భరించాను. దాన్ని రూమ్లోంచి గెంటేసినందుకు కొట్టాడు. పైగా నా ఆస్తికి వారసురాలు ఈ ఇంటికి కోడలవుతుందని ఛాలెంజ్ చేశాడు. అది కూడా నన్ను రోడ్డు మీద కొట్టి అవమానించింది. పైగా నా లైఫ్ యాంబిషన్కి అడ్డుగా ఉంది. అది పెట్టిన టార్చర్కి కరెక్ట్ శిక్ష పడింది. నేను చేసిన తప్పేం కాదు, కరెక్టే. అమ్మో, రేప్ చేసింది కరెక్టే, కానీ ఈ విషయం రేణుకకు తెలిస్తే? అమ్మో, ఈ విషయం రేణుకకు తెలిస్తే నా 100 కోట్లు, నా రేణుక. నో నో. ఈ తాతయ్య ఒకడు తిరగబడదాం అనుకుంటే ఏం చేస్తాడోనని భయం. అందుకే ఎన్ని దెబ్బలు కొట్టినా భరించి ఊరుకున్నాను. లేకపోతేనా సమయానికి అమ్మా నాన్న కూడా లేరు. పెళ్లిలో కడుపు నిండా మిక్కి ఎక్కడ చచ్చారో ఏంటో, ఇంకా రాలేదు. ఇప్పుడేం చేయను? విషయం పెద్దదై నా మెడకు చుట్టుకోకముందే మేనేజ్ చేయాలి. ఎలా? అమృత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే? ఎమోషన్లో ఉన్న తాతయ్యని మేనేజ్ చేయడం కంటే సాఫ్ట్ నేచర్ ఉన్న అమృతని మేనేజ్ చేయడం ఈజీ. దానికి ఏదో ఒకటి చెప్పి ఐస్ చేయాలి. ఎస్. తాతయ్య కూడా ఇంట్లో లేడు. ఓకే. తాతయ్య ఇక్కడున్నాడేమో. అమ్మయ్యా, లేడు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ని ఎలాగోలా ఐస్ చేయాలి. ఏదో ఒకటి మాట్లాడి కూల్ చేయాలి. అమృత, అమృత, నీతో మాట్లాడాలి.
రాత్రి కొంచెం ఎక్కువ తాగాను. ఆ మత్తులో నాకే తెలియకుండా అమృత, ప్లీజ్ అమృత, ఏడవకు. ఒక్కసారి నీతో మాట్లాడాలి. తలుపు తీవా? అమృత, ప్లీజ్, ఒక్కసారి నీతో మాట్లాడాలి. తలుపు తీవా? బాగా కోపంగా ఉన్నట్టుంది. మా ముసలోడు దీన్ని ఇంకా రెచ్చగొట్టి నా మీద ఏవేవో చెప్పినట్టున్నాడు. అమృత, 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 ప్లీజ్ ఒకసారి తలుపు తీవా? నా మాట విను. అసలేం జరిగిందంటే అమృత, ఒకసారి మాట్లాడాక ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. ఒక్కసారి తలుపు తీవా ప్లీజ్? అమృత, నీ మీద నాకు కోపం ఉన్నమాట నిజమే, కానీ అది దృష్టిలో పెట్టుకొని కావాలని మాత్రం చేయలేదు. అమృత, అసలేం జరిగిందో విను. తాగిన మైకంలో నువ్వు రేణుక అనుకొని. అమృత ప్లీజ్, ప్లీజ్ అమృత, ఒక్కసారి తలుపు తీవా? అమృత, నువ్వంటే నాకెంతో గౌరవం. నువ్వు ఇన్ని రోజులు అవుట్ హౌస్లో ఉన్నా నేను ఎప్పుడైనా నీతో ఇలా బిహేవ్ చేశానా? లేదు కదా. ప్లీజ్ అమృత, నేను చెప్పేది వినవా? అమృత, అమృత ప్లీజ్, ఒక్కసారి తలుపు తీవా? ప్లీజ్ అమృత. ఇప్పుడు ఎలా? వచ్చాడ్రా బాబు నా పాలిట యమకింకరుడు. తాతయ్య, తాతయ్య, అది అమృత్తో ఒకసారి మాట్లాడి సారీ చెప్దామని వచ్చాను. తలుపులు తీయడం లేదు తాతయ్య. రండి, మీ ముందే క్షమించమని క్షమాపణలు అడుగుతాను. కావాలంటే కాళ్ళ మీద పడి సారీ చెప్తాను, సరేనా? మంచి మానం, మర్యాద, సిగ్గు, లజ్జ ఏమీ లేకుండా పొరపాటుగా మనిషి జన్మెత్తిన పశువిరా నువ్వు. తాతయ్య, ఏంటి మీరు? ఉదయం నుంచి చూస్తున్నాను, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారేంటి? తెలియని మత్తులో ఏదో తప్పు చేశాను, దానికి నేనేదో నేరం చేసినట్టు మాట్లాడతారేంటి? వికాస్, చేసిన పనికి సిగ్గుపడి తల వంచుకో. భూమిని గౌరవించిన విధంగా స్త్రీలను గౌరవించాలని మనస వాచ కర్మణ నమ్మిన నా వంశంలో పుట్టిన నీచుడు విరా నువ్వు. నీలాంటి వాళ్ళ వల్లనే కుటుంబాలు నాశనం అవుతాయి. తాతయ్య, ఇంకోసారి నువ్వు చేసిన పాపాన్ని గురించి నా ముందు మాట్లాడినా, సమర్థించుకోవాలని ప్రయత్నించిన ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. సారీ చెప్పినా తప్పే. ఇప్పుడు నన్నేం చేయమంటారు తాతయ్య? ముందు మీ అమ్మా నాన్న ఇంటికి రావాలి, అప్పుడు చెప్తాను నువ్వేం చేయాలో. అంతవరకు నువ్వు ఇంట్లోంచి బయటికి రావటానికి వీల్లేదు. పో లోపలికి, ముందు ఇంట్లోకి పో. అమ్మా నాన్న వచ్చాక ఏం చేస్తారు? నేను చేయటం కాదు, నువ్వేం చేయాలో చెప్తాను. ముందు లోపలికి పో.
అమ్మా అమృత, అమృత, నేను తాతయ్యని వచ్చానమ్మా. చూడమ్మా, వికాస్ వచ్చి నీతో మాట్లాడాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. నువ్వు మాట్లాడకు, నువ్వు ఇలాగే మౌనంగా ఉండు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పించుకుందాం అనుకుంటున్నాడు వెధవ. వాడి సంగతి నేను చూసుకుంటాను. ముందు టిఫిన్ చేయమ్మా. టిఫిన్ చేయమ్మా. నాకు ఆకలిగా లేదు తాతయ్య. గాయపడిన నీ మనసు ఆకలిని చంపేసి ఉంటుంది. నా మాట కాదనకు. టిఫిన్ చేయమ్మా. వద్దు తాతయ్య. తినమ్మా. వద్దు. నేను పెడతాను, సరేనా?